హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ తాతమ్మ రుచులు. ఈరోజు మీకు టేస్టీ ములక్కాడ కూర చూపించబోతున్నారు. కూర చాలా బాగుంటుందండి. ములక్కాడలు శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక 2.5 అంగుళాలు ముక్కల్లా కోసుకోవాలండి. కట్ చేసుకుని వాటికి ప్యాన్లో ఆయిల్ సరిపడా వేసుకుని, కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఆయిల్ వేసుకుని అందులో ములక్కాడ ముక్కలు వేసుకోవాలి. ములక్కాడ ముక్కలు వేగుతూ ఉండగానే మనం జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, దంచిన వెల్లుల్లిపాయ వేయాలండి. ముందుగా వేస్తే తాలింపు మాడిపోతుంది, అందుకని కొంత వేగాక ములక్కాడలు కొంత వేగాకే వేసాను. అలా వేగిన తర్వాత వెల్లుల్లిపాయ కొంచెం వేగాక జీడిపప్పు వేయాలండి. జీడిపప్పు వేద్దాం. జీడిపప్పు వేసాక 2 నిమిషాలు కలిపి ఒక 4 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నవి అందులో ఉల్లిపాయ ముక్కలు వేయాలి. వేసి కలిపి రుచికి సరిపడా సాల్టు, పసుపు వేసుకోవాలి. వేసి కలిపి మూత పెట్టాలి. స్టవ్ సిమ్లో పెట్టాలి. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసి కలపాలి. సిమ్లో పెట్టి వేగనిస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక 4 పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. వేసి కలిపి మూత పెట్టాలి. బాగా మగ్గింది. ఇప్పుడు కొంచెం 1 స్పూన్ ఉల్లి పేస్ట్ వేయాలి. ఉల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ కారం, ఒక పావు స్పూన్ గరం మసాలా పొడి వేసి కలపాలి. కలిపి మూత పెట్టాలి. కారం అది బాగా కలిసే వరకు కలిపి మూత పెట్టాలి. మూత పెట్టి కొద్దిసేపు వేగనివ్వాలి. స్టవ్ సిమ్లో పెట్టాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కలుపుతూ బాగా మగ్గిన తర్వాత ఉల్లిపాయ అది బాగా వేగిపోయింది. ఇంకా ఈ మనం 1/2 గ్లాస్ కంటే కొద్దిగా ఎక్కువగా సరిపడా నీళ్ళు వేసుకోవాలి. ములక్కాడ అది ఉడికేలాగా నీళ్ళు వేసి బాగా కలిపి ఉప్పు అది చూసుకుని మూత పెట్టాలండి. మూత పెట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ దగ్గరగా అవనివ్వాలి. దగ్గరికి అయిపోయిందండి. ఇప్పుడు ఒక 1/2 కప్పు పాలు వేయాలి. నేనైతే పాలు వేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. నేను మీగడతో ఉన్న పాలను వేసాను. చాలా బాగుంటుందండి మీగడతో కలిసి వేస్తాను. బాగా స్టవ్ హైలో పెట్టి బాగా కలపాలి. పాలు దగ్గర అయ్యే వరకు కలిపి కొంచెం కొత్తిమీర వేసుకుని అప్పుడు మూత పెట్టుకుని ఒక 2-3 నిమిషాలు ఉండగా ఆయిల్ తేలిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కూర రెడీ అయిపోతుంది. పాలు వేయడం వల్ల కూరకు మంచి టేస్ట్ వస్తుందండి. ఇంకా కూర దగ్గరికి అయిపోయింది. ఆయిల్ సెపరేట్ అయిపోయింది కదండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఒకసారి ఇలా చేసి చూడండి. ఎలా వచ్చింది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.